ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారిని కలవడానికి వచ్చామండి. మేమందరం కూడా ఉమెన్ జర్నలిస్టులము. సో మా వాయిస్ని ధైర్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తం చేసే చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను, ఏదైనా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకుముందు కామెంట్స్ రూపంలో మాత్రమే ఉండేవి అట్లాంటి ట్రోల్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్లు పెట్టి మా ఫొటోస్ చూపిస్తూ, వీడియోస్ చూపిస్తూ చాలా దారుణమైన, చెప్పడానికి వీల్లేని దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. సో మేము చేసే ఏ వీడియోల మీదైనా, వ్యక్తం చేసే ఏ అభిప్రాయాల మీదైనా డిఫర్ అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది ఎవరూ కాదనరు. కానీ బూతులు తిట్టడం, ఏ అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే భయపడేలాగా, థ్రెటన్ చేసేలాగా దారుణమైన బూతులు, అమ్మల్ని, మమ్మల్ని, చుట్టూ ఉండే వాళ్ళని, ఎవరైనా మాకు అనుకూలంగా కామెంట్ చేస్తే వాళ్ళని, ఇలాంటి ధోరణి చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక ప్రచారాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళు సోషల్ మీడియాలో అల్గారిథాన్ని యూజ్ చేసుకొని ఎదగడానికి, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఇదొక వైరస్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ వైరస్కి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట పడాలి. ఆ అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈరోజు సజ్జనార్ గారి దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, చూస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి మేము అందరము రిప్రజెంటేషన్ ఇచ్చి, మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇచ్చాము. సో ఇక మీదటి నుంచి మీరు ఏదైనా కామెంట్ చేయాలి అంటే, మీరు ఎవరినైనా, ఏ అమ్మాయినైనా సరే వల్గర్గా మీరు ఒక కామెంట్ చేయాలి అంటే, ఒక మాట అనాలంటే, మీరు ఒక వీడియో చేయాలి అంటే ఇక నుంచి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఈ కమిషనరేట్ నుంచి మీ అందరికీ కూడా చెప్తున్నాము. ఇది చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా ఈ కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు, టీనేజర్సు, జస్ట్ టీనేజ్ దాటిన వాళ్ళు, 18 years వాళ్ళు, 25 years లోపు వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ వైరస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలి అనేది మా ఉద్దేశము.